చూస్తున్నారు ఇది గోదావరి. ఇక్కడ గోదావరి పర్ణశాల దాటిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చే వరకు రెండుగా చీలిపోయింది. ఇక్కడ చీలిపోయి ఇప్పుడు మనం ఉన్నది దుమ్మగూడెం మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి ఆల్రెడీ ఆనకట్ట, చిన్న ఆనకట్ట బ్రిడ్జి ఉంది. దాని కింద దాన్ని స్వెటర్లు పెట్టి వ్యవసాయానికి వాటర్ పోయే విధంగా ఒక ప్లానింగ్ అనేది జరిగింది. అది సుమారు ఏ ఇయర్ లో జరగచ్చు సార్? సుమారు అంటే సార్ ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 1900 మేబీ, దానికంటే ముందు కూడా జరిగి ఉండొచ్చు. అది ఇక్కడ పర్ణశాల దాటిన తర్వాత నుంచి కొద్దిగా ముందుకు వచ్చి ఒక 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత గోదావరి 2 పాయలుగా చీలింది. మధ్యలో ఐలాండ్ చూస్తున్నారు మీరు. ఇది ఇప్పుడు మనం ఉన్నది వన్ సైడ్లో ఉన్న ప్రవేశిస్తున్న గోదావరి వైపు ఉన్నాము. దీనికి అవతల వైపు కూడా మళ్ళీ ఉంది, ఇంకొక పాయ ఉంది. ఇవి రెండు కలిసి సార్ అక్కడ కనెక్ట్ అవుతున్నాయి. దానికి కొద్దిగా ఈ ఏరియా నుంచే సీతారామ ప్రాజెక్టు వర్కింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక మనం అశోకపురం వెళ్లే దారిలో అక్కడ కెనాల్ ఉంటుంది. అదేవిధంగా బంజర్ దాటిన తర్వాత అంజనాపురం ఏరియాలో కూడా దీనికి సీతారామ ప్రాజెక్ట్ సంబంధించిన 2 చోట్ల నుంచి కూడా బ్రిడ్జి దాటిపోతూ ఉంటాం మనం. సత్తుపల్లి వరకు కూడా అది ఉంది. ఇదేంటంటే ప్రశాంతంగా మళ్ళీ వచ్చి మనం దీనికి సంబంధించిన పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు వచ్చి ప్రాంతానికి వచ్చి కాస్త అన్ని విషయాలు తెలుసుకునే విధంగా కాస్త ఓపికతో వస్తే అన్ని విషయాలు తెలిస్తే చాలా ఎంజాయ్ చేయడానికి అద్భుతమైన ప్లేస్. లక్షల రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్నవాళ్ళు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చి అద్భుతమైన అనుభూతిని పొందడానికి ఇది ఎక్స్ట్రాడినరీ ప్లేస్ ఇది. ఓకే, గోదావరి నదిలో నుంచి లిఫ్టింగ్ చేసేసి ఈ కాలువలోకి పంపిస్తున్నారు సార్. ఈ కాలువలో పంపిస్తే దీని ద్వారా ఇది ఈ కాలువ కూడా అదే పొలాల్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది ఈ సిస్టమ్ సార్. ఇదే అక్కడ బ్రిడ్జ్, అదే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగింది. అది గతం బాగా ఇది ఫుల్ ఫ్లడ్జెడ్ వాటర్ వచ్చినప్పుడు ఇట్లా ఎత్తిపోయాల్సిన అవసరం ఉండదు సార్. వాటర్ ఆటోమేటిక్గా ఈ లెవెల్ వచ్చినప్పుడు అక్కడ సెటిల్ తీస్తారు సార్. అటు పొలాలకు వాటర్ వెళ్ళిపోతుంది సార్. ఇది ఆ బ్రిడ్జ్, బ్రిటిషర్స్ కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జ్. లిఫ్ట్ ఇరిగేషన్. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు దగ్గర కదా సార్? చూసాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి కొత్త బ్రిడ్జ్ కట్టారు. అటు నుంచి పోతున్నది. చెప్పండి అట్లా. అంటే ఇది కట్టి ఆల్రెడీ పాతది అయిపోయింది కదా, ఏమైనా ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో దీన్ని క్లోజ్ చేశారు. ఈ బ్రిడ్జిని క్లోజ్ చేసేసి దీన్ని సబ్స్టిట్యూట్గా అక్కడ వేరే బ్రిడ్జి కట్టారు. ఇప్పుడు ప్రయాణాలు మొత్తం కూడా రాకపోకలు అడ్డు జరుగుతున్నాయి. ఇక అక్కడ వాటర్ లిఫ్టింగ్ చేసి పోస్తున్నారు. ఒకవేళ వాటర్ లెవెల్ పెరిగితే ఆటోమేటిక్ ఇటు నుంచి వెళ్ళిపోతాయి సార్. రెండు వీల్స్ ఉండాలి. ఇక్కడ 2, అక్కడ 2. ఒకటే ఉంది. ఇది మీరు చిన్నప్పుడు ఉన్నాయా సార్ ఇవి? అప్పుడు నేను ఉన్నప్పుడు ఉన్నాయి సార్. ఈ సెంటర్లు క్లోజ్ చేయడం తీయడం నేను చూసా. ఈ ఏరియాలో ఒక లాంచ్ కూడా ఉండేది సార్. ఒక లాంచ్ ఉండేది. వాటర్ కూడా ఫుల్ ప్రెజర్ వాటర్ కూడా కొద్దిగా పోవడం చూసాం. చాలా ఒక 5-6 ఫీట్స్ లో వాటర్. దీని ద్వారానే ఇక్కడ కల్టివేషన్ వ్యవసాయానికి వాటర్ పోయేది అన్నట్టు ఇక్కడ నుంచి పంట పొలాలకి. చిన్నప్పుడు మొత్తం ఈ ఏరియా బాగా తిరిగాను. బాగా తిరిగాను సార్. నాకు బాగా వెల్ నోటెడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు కూడా చూపెట్టినందుకు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే, మనం ప్రస్తుతం భద్రాచలం దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న దుమ్మగూడెం, అంటే దుమ్మగూడెం మండల కేంద్రంలో ఉన్నాం మనం. ఇది బ్రిటిష్ ఇక్కడ మనం ఉన్న ఈ ప్రదేశం గోదావరి నది మీద బ్రిటిష్ వాళ్ళు ఆ కాలంలో ఒక చిన్నపాటి వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో పాటు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కెనాల్ కూడా ఏర్పాటు చేసి ఆ వచ్చే వాటర్ని డైవర్ట్ చేసి పొలాలకు పంపించడం కోసం ఈ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ వంతెన కింది భాగంలో లాకులు ఏర్పాటు చేసి, మన కిన్నెర స్థానంలో ఉన్నట్టు లాకులు ఏర్పాటు చేసి
కొంత వాటర్ పొలాలకు పోయే విధంగా ఇక్కడ చేశారు. పైన ఏమో ఆల్రెడీ నడవడానికి వెహికల్స్ పోవడానికి జనాలు నడవడానికి ఇక్కడ చూడండి ఐరన్ అనేసి చేశారు. ఇది కింద సెటర్లు అంటాం కదా, గేట్లు ఇప్పటికి కూడా సుమారు ఒక 100-150 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇది కట్టడం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎంత స్ట్రాంగ్ ఉన్నా చూడండి, ఎటువంటి రస్ట్ కూడా పెద్దగా లేకుండా. అవసరమైతే వీళ్ళు రన్ చేస్తే మరికొంతకాలం పనిచేసే విధంగా ఉంది. అంటే ఆనాటి కాలంలో వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక మంచి మచ్చ తునకగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు కూడా కొంత వాటర్ పోతూనే ఉంది అక్కడ. అదేవిధంగా వాళ్ళు కట్టిన విధానం చూడండి, అక్కడ స్టోన్ బిల్డప్ చేసిన విధానము, ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎక్కడ కూడా పగుళ్ళు కానీ ఎటువంటి బీటలు బారు కానీ లేదు. చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం. భద్రాచలం నుంచి కేవలం 30 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ దొమ్మగూడెం ఏరియాలో అమ్మవారి టెంపుల్ ఉంది. అదేవిధంగా మీరు ఇటు చూస్తూ ఉంటే ఇక్కడ గోదావరి ఇక్కడ 2గా చీలిపోద్దండి. ఇక్కడ ఇటువైపు ఒక పాయ వస్తుంది, మళ్ళీ అటువైపు ఒక పాయ వస్తుంది. మధ్యలో సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఒక ల్యాండ్ ఉంటుంది. అది ఐలాండ్ ఉంటుంది. దాంట్లో కూడా పంటలు పండిస్తున్నారు అక్కడ. అదేవిధంగా కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అక్కడ ఆనకట్ట కట్టారంటండి. అది ఆనకట్ట కట్టారు అంటే లో లెవెల్ ఆనకట్ట కట్టారు. దానివల్ల ఇప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా ఈ ఏరియాలో ఎక్కడ వాటర్ తగ్గినా కానీ ఇక్కడ మాత్రం ఆ వాటర్ మొత్తం రివర్స్లో వెళ్ళిపోయి మాకు పర్ణశాల ఆ ఏరియా వరకు కూడా ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ నిండి ఉంటుంది సార్. అందుకోసం అటు పర్ణశాల ఈ ఏరియా వస్తే మనం చూడాల్సిన ఈ దొమ్మగూడెంలో ఉన్న ఈ ఏరియా, అదేవిధంగా పర్ణశాల, ఈ రెండు కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. పర్ణశాల అంటే మీకు ఆల్రెడీ రాముడు, మీకు రామాయణంలో చూసుకుంటే రాముడు అక్కడికి వచ్చేసి వనవాసం చేసే సమయంలో సీతాదేవిని వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న సందర్భంలో రావణాసుడు వచ్చి సీతాదేవిని అక్కడ పర్ణశాల నుంచి అక్కడ తస్కరించుకెళ్ళిపోయారు. అక్కడికి శ్రీలంక అని చెప్పేసి లంకకు అని చెప్పేసి అంటారు. దానికి సంబంధించిన అక్కడ ఆనవాళ్లు, సీతాదేవి ఆల్రెడీ బట్టలు ఆరేసుకున్న పరిస్థితి. అదేవిధంగా రావణాసురుడు మళ్ళీ అక్కడ నుంచి ఆయన రథం తీసుకొని పోదామంటే అక్కడ ఉన్న గుట్టలు కూడా అంతా కుంగినట్లుగా ఇవన్నీ ఉంటాయి. చాలా హిస్టారికల్ ప్లేస్ అండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి టైం చూసుకొని, అది కూడా నవంబర్ డిసెంబర్ ఇప్పుడు ఈ ఏమంటారు వింటర్ సీజన్లో మీరు వచ్చినట్టయితే అద్భుతంగా మీరు నిదానంగా ప్రశాంతంగా అన్ని చూసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది సార్. దీన్ని మరి పర్యాటక రంగంగా ఇంకా డెవలప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ముందు ఎవరైతే ఆలోచనలో ముందు మనకు ఆలోచన ఉన్నోళ్ళు ముందు వచ్చేసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి చూసి మంచిగా వీడియో చేసి ఆల్రెడీ అంత సమాజానికి మొత్తాన్ని షేర్ చేస్తే ఎక్కడికో పోయి దూరం పోయి చూడకుండా దగ్గరలో ఉన్న వాటిని కూడా చూసి మనం ఎంజాయ్ చేయడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది. ఖర్చు తక్కువ, మన మానసిక ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వీటిని మంచి షేర్ చేయండి అందరికీ. దుమ్ముగూడెం మండలం భద్రాద్రి కొత్తగూడెం మన గోదావరి నది పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ని చూపించడం జరిగింది మీకు. ఇక్కడ రమణ సార్ అని మా ఫ్రెండ్ ఇంత మంచి ప్లేస్ తీసుకొచ్చినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో వండర్ఫుల్గా ఉంది ప్లేస్, ఎక్సైటింగ్ ప్లేస్. మీరు కూడా విజిట్ చేయండి, చూడండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఓకే, బాయ్.